నాటుకోడి కర్రీ పార్ట్ 3 ఆల్రెడీ 2 పార్ట్స్ అప్లోడ్ చేశాను మన ఛానల్లోనే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అదొక 15 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాను. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ తేలుతున్న టైంలో కారం అనేది యాడ్ చేసుకున్నాను. నేనైతే 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా కరివేపాకు, పచ్చిమిర్చి, దాన్ని కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను. అవి బాగా ఏగి మంచి స్మెల్ వచ్చే టైంలో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. మంచిగా మసాలా మొత్తం ముక్కకు పట్టేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఒక 8 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటే ముక్క మంచిగా ఉడుకుతుంది. నేనైతే 6 గ్లాసెస్ వేసుకున్నాను. ఉడకలేదని చెప్పి మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను. మీరు అలా చేయకుండా ముందుగానే 8 గ్లాసెస్ వేసుకుంటే కూర అనేది మంచిగా ఉడుకుతుంది. 25 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే నాటుకోడి కర్రీ రెడీ. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్